ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ స్కూల్లో అధిక ధరలకి పాఠ్యపుస్తకాలు విక్రయించడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తున్న పాఠశాలల్ని సీజ్ చేసి యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకి దిగారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ గేట్లు ఎక్కుతున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు విక్రయిస్తున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు మోచేతి నీళ్లు తాగుతూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యా సంస్థలు వసతి గృహాల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరిషత్ తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, పాఠశాలలు కావచ్చు, అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నుంచి మన జెన్యుల్ లాగా రక్తాన్ని పీడుతూ లక్షలు వసూలు చేయడం జరుగుతుంది. దీనిపై అనేక సార్లు డిఓ గారికి కావచ్చు, ఎంఈఓలకు కావచ్చు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళ మోచేతి నీరు అవుతూ వాళ్ళకు అనుసంధానంగా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా మద్యానికి మంత్రి ఉన్నారు కానీ విద్యకు మంత్రి లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శాఖకు మంత్రి ఉన్నారని చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే ఈ పెద్దపల్లి గడ్డ నుంచి రేవంత్ రెడ్డిని ఒకరే ప్రశ్నిస్తున్నా, మన విద్యాశాఖ మంత్రి పేరు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న వికారాబాద్ లో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే పాఠశాలలో అటెండర్ లేక బెంచ్లను స్వయంగా విద్యార్థులే మోయడం జరుగుతుంది. ఇప్పటికీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ లేక ఎంతో మంది విద్యార్థులు తన బెల్లి కొట్టడం కావచ్చు, ఊడవడం కావచ్చు, వాళ్ళు ఇచ్చి వాళ్ళే వేసుకున్నారు. దాన్ని వెంటనే దాదాపు మెగా డిఎస్సీ ద్వారా 25,000 మెగా పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిఓ కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లకు అనుసంధానంగా వివరిస్తూ వాళ్ళ మోచేయి నీళ్లు తాగుతూ మేము రెడ్ హ్యాండ్ గా బుక్కులు పట్టుకున్నాం కానీ అది మాకు సంబంధం లేదు, మా పరిధిలో రావు, అది మాకు సంబంధం లేదు అనుకుంటూ వాళ్ళ మోచేతి నీళ్లు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒకటే తెలియజేయడం జరుగుతుంది, ఇక్కడ ఉన్న డిఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ ఏబీవీపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో 25% పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లేని ఏడాలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు అడ్డాడు కూడా అందుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున రాబోయే కాలంలో గత ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్తున్నామో అదే విధంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు బండి రాజశేఖర్, పెద్దపల్లి జిల్లా కన్వీనర్. తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చలో డిఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది.
పెద్దపల్లి జిల్లాలో పలు ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలో ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్నటువంటి పాఠ్య పుస్తకాలు వెంటనే సీజ్ చేయాలి. అదేవిధంగా మన పెద్దపల్లి జిల్లాలో కూడా ముక్కు విన్ని వసూలు చేస్తున్నటువంటి యాజమాన్యాలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. పెద్దపల్లిలో పాఠ్య పుస్తకాలు అమ్మినప్పటికీ కూడా ఇంతవరకు కూడా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి వెంటనే విద్యాశాఖ అధికారులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసి నూతన ఎంఈఓలని డిఎల్ని వెంటనే నియమించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ గురుకుల హాస్టళ్లలో మౌలిక వసతులు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కావచ్చు, ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్ లేరు, అటెండర్ లేరు. మరి ఈ స్కావెంజర్ లేని కారణంగా అటెండర్లు లేని కారణంగా ఈరోజు పేద మధ్యతి తరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు స్కావెంజర్లు అవుతున్నారు, అదేవిధంగా అటెండర్లు అవుతున్నారు. వెంటనే స్కావెంజర్లని మరియు అటెండర్లని నియమించాలి. ఈ యొక్క పాఠ్య పుస్తకాలను వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి తొందరగా ఇప్పటి కూడా పాఠ్య పుస్తకాలు ప్రతి ఒక్క ప్రైవేట్ పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈ పెద్దపల్లి జిల్లాలో కనిపిస్తా ఉన్నది. వెంటనే విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లా కలెక్టర్ పట్టించుకొని ఎడల జిల్లా కార్యాలయం ముంగట పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దానం చేయడం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. వెంటనే విద్యాశాఖ అధికారులు ఎంఏ కావచ్చు, డిఓ కావచ్చు, వెంటనే విద్యాశాఖ అధికారులు రేపటి నుండి పాఠ్య పుస్తకాల పైన చర్యలు తీసుకొని ఎడల వెంటనే పెద్దపల్లి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఐటీ మినిస్టర్ దుద్దెల్ల శ్రీధర్ బాబుని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే విద్యాశాఖ అధికారులు ఈ రోజు నుండి రేపటి నుండి స్పందించని ఎడల విద్యాశాఖ మంత్రులను కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగనియకుండా అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా విద్యార్థి పరిషత్ పిలుపునివ్వడం జరుగుతుంది. అదే విధంగా మా పెద్దపల్లి జిల్లాలో హాస్టళ్ల పైన ఈ యొక్క శ్రద్ధ ఇంత నిర్లక్ష్యం ఎందుకని చెప్పేసి ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆర్సీఓ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, అదే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఒకటే అడుగుతున్నాను. పెద్దపల్లి జిల్లా హాస్టల్లో సంక్షేమ గురుకుల హాస్టల్లో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క బెడ్లు లేని కారణంగా ఈ యొక్క చాలా మంది విద్యార్థులు పాము కాట్లతోని చనిపోవడం జరుగుతుంది. మొన్న చూసుకున్నట్లయితే గరత్పూర్ గ్రామంలో ఒక పాము కాటుతోని అమూల్య అనే విద్యార్థి పాము కాటు గురయ్యి ఈ యొక్క హాస్పిటల్లో చికిత్స పొందడం జరిగింది. అదే విధంగా సుంతనాబాద్ మండలంలోని ఒక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. ఇట్లా అనేక మంది విద్యార్థులు హాస్టల్లో పేద మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు చదువుదామని చెప్పి హాస్టల్లోకి వస్తే మౌలిక వసతులు లేవు, అదే విధంగా దానికి సంబంధించినటువంటి బెడ్లు లేవు. ఆ బెడ్లు లేని కారణంగా కూడా పాము కాట్లకు, ఫుడ్ పాయిజన్లకు ఇట్లా గురి కావడం జరుగుతుంది. వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. గత ప్రభుత్వం ఎలా అయితే తొక్కినమో అదే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా తొక్కుదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. విద్యాశాఖ మంత్రి ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచోటు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేయడం జరుగుతుంది.